ఏంటి సిరి ఈ రోజు ఎక్కడికో వెళ్తుంది, బాగా రెడీ అవుతుంది అనుకుంటున్నారా? అవునండి, మీరు గోదావరి రుచుల్ని చూసేశారు, కృష్ణా జిల్లాలోని ఉలోచాన్ని కూడా టేస్ట్ చేసేశారు, మహబూబ్ నగర్ లోని వంటకాలని ఇంట్లో వండేశారు. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? రాయలసీమలోని కర్నూలు జిల్లాలో ఉన్నానండి. కర్నూలులో ఏంటబ్బా ఫేమస్ అని చాలా మందిని అడిగితే నాకు కొన్ని ఐటమ్స్ పేరు చెప్పారండి. అవేంటో చెప్పైనా? బ్రహ్మం దోశ, ఈశ్వర్ సోడా, బాలయ్య బజ్జీలు. ఈ 3 ఐటమ్స్ ఇక్కడ చాలా చాలా ఫేమస్ అంట. మీకు తెలుసు కదండి, ఫేమస్ ఐటమ్స్ ఎక్కడుంటే నేను అక్కడికి వెళ్ళిపోతా. ఇంకెందుకు లేటు, వెళ్ళిపోదామా? నాతో పాటు మీరు వచ్చేసేయండి. కమ్ ఆన్. మళ్ళీ 83లో ఇది కొన్నాడు. ఇది కొన్న తర్వాత ఇక్కడ నుంచి 83 నుంచి ఇక్కడ సొంతం. అప్పటి నుంచి 10 పైసలు ఇడ్లీ 30 పైసలు దోశ. 10 పైసలు ఇడ్లీ 30 పైసలు దోశ. ఫస్ట్ కిరోసిన్ మీద కిరోసిన్ గ్యాస్ మీద చేసినారు, తర్వాత కట్టెలు పోయి, తర్వాత పొట్టు పోయి, తర్వాత ఇప్పుడు గ్యాస్. ఓకే, అన్ని స్టేజెస్ ని చూసింది అనమాట మీ దోశ అండ్ ఇడ్లీ. ఓకే, అసలు ఎందుకండి మీ దోశ ఇంత ఫేమస్ అంటే? ఎవరిని అడిగినా బ్రహ్మం దోశ ఫేమస్ ఫేమస్. కోటైతో పని చేస్తున్నాడు అక్కడ. కోటై హోటల్ ఫేమస్ వంటల్లో. ఆ నుంచి ఆయన ఇంకా కొంచెం ఏదో వాళ్ళకి సమస్య జరిగిందో తెలియదు, ఇక్కడ వచ్చేసి ఇక్కడ సొంతంగా పెట్టుకున్నాడు. ఇంకా మా అమ్మ మా నాయన బాగా రాత్రి భూములు కష్టపడి దీన్ని డెవలప్మెంట్ చేశారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే కనిపిస్తుందండి. వాళ్ళు గురువులు, మాకు గురువులు, తల్లిదండ్రులు వాళ్ళే దైవం, వాళ్ళే మాకు. వాళ్ళ కష్టం అనేది ఈ రోజు మేము అనుభవిస్తున్నారు కదండి. అంటే ఇప్పుడు అమ్మా నాన్న చేశారు, నెక్స్ట్ మీకు కూడా ఇదే ఎందుకు చేయాలనిపించింది? అంటే ఇంక వేరే పని ఏదైనా చేయొచ్చు కదా, ఇదే ఎందుకు అనిపించింది? వేరే పని అంటే ఇది ఇంకా తల్లిదండ్రుల పేరు చెడ్డ పేరు రాకూడదు, ఉన్నదే కాపాడుకోవాలని చెప్పి అట్లా తోపేస్తారు. అంటే ఇప్పుడు అప్పుడున్న క్వాలిటీ ఇప్పుడున్న క్వాలిటీ సేమ్ అదే క్వాలిటీనే. కానీ బట్ ఏమంటే అప్పుడున్న క్వాలిటీలో బియ్యము క్వాలిటీ అప్పట్లాగా ఇప్పుడు రావడం లేదు. అయితే క్వాలిటీ బాగుంటుంది. వెన్నె పూస, నెయ్యి, ఎర్ర చట్నీ అంటే ఇంకా జనాలు ఇంకా ఒక్క దోశ తినేటప్పుడు 5 దోశలు 6 దోశలు తెల్లారుజామున 5 గంటలకు తెరుస్తున్నాం ఒకప్పుడు. కానీ ఇప్పుడు 5 గంటలకు తెలిసి ఎవరు రావడం లేదు. నాకు ఈ రోజు ఏం పెడతారు మీరు? దోశ రెండు తింటానండి నేను. సో నా కోసం 2 పెట్టండి. సో నా కోసం దోశ ఇస్తారా ఇప్పుడు? ఓకే, మీ వైఫ్ అండి? మా వైఫ్, మా తమ్ముడు భార్య. ఓకే, అంటే ఫ్యామిలీ మొత్తం కూడా? ఫ్యామిలీనే, మసలు మేమే కష్టపడతాం. ఓన్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్ వరకే తింటూ ఉంటారా? మా నాన్నకి 2 భార్యలు, ఆమె చనిపోయింది అమ్మ. అయితే ఎక్కువ కష్టపడేది దీనికి ఫలితం అంతా ఆమెనే. అదే మా ఇంకొక 2 అమ్మ అక్కడ కూర్చోయింది. వాళ్ళు 2 నా పిల్లలు, మా తమ్ముడు పిల్లలు. ఓకే ఓకే, హాయ్ మీ అందరికి. హాయ్ హాయ్. ఓకే, అంటే మీ ఫ్యామిలీ వరకే చేస్తారు తప్ప బయట వాళ్ళు? అందుకే మీరు ఇంత క్వాలిటీ మెయింటైన్ చేయగలుగుతున్నారు. బయట కూడా పెడితే నడుస్తుంది, కానీ ఇప్పుడు బయటకు పోయి ఆ శ్రమ తీసుకొని పెట్టి చేయాలంటే లేబర్ ది ప్రాబ్లం చాలా. అందుకోసం ఇంకా మేమే స్వయంగా మేమే కష్టపడుతున్నాం. మా దేవుడు వాళ్ళు తల్లిదండ్రులు దైవం లాగా చూపెట్టారు విద్య. ఆ విద్య నుంచి కంటిన్యూ అదే దొక్కుకుంటూ వస్తున్నారు.
ఓకే అండి. నేను ఈ హోటల్లో 8 సంవత్సరాల పిల్లల నుంచి 44 ఇయర్స్ నాకు 44 ఏళ్ళు 8 ఏళ్ల పిల్లల నుంచే హోటల్లో మా నాయన లేరు చేసేటోళ్ళు లేరని 8 ఏళ్ల పిల్లల నుంచి నాయన కొట్టేసుకున్నాను. 44 ఇయర్స్ ఇది. అవునా? ఓకే. దోశ రెడీ అయిపోయినట్టుంది. వేడి దోశ. వేడి దోశ. సో నేను ఈ రోజు బ్రహ్మయ్య గారి దోశని టేస్ట్ చేసేసిపోతున్నానండి. వాళ్ళ అబ్బాయి గారి చేతులతో చేసింది. టేస్టీగా ఉందంటే 2 చట్నీల కాంబినేషన్ తో కూడా చాలా బాగుంది. దోశ అయితే చాలా చాలా బాగుంది. అన్ని చోట్ల పల్లె పెడతారు కానీ ఈ దోశకి మాత్రం పల్లె సెట్ కాదు. సో ఇదేం చట్నీ అండి? అది తెల్ల చట్నీ, పప్పుల చట్నీ, అది ఎర్ర చట్నీ. అది గిర్నీకి పట్టిస్తాము. గిర్నీకి పట్టిస్తే అది ఒకసారి పప్పులు సంచి గిర్నీకి పోయిందంటే దగ్గర 10,000 రూపాయల వరకు అవుతుంది. అంత రేట్. అది ఎక్కువ 2 సార్లు మిక్సింగ్ అవుతుంది. అందుకని అంత నైస్ గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంది. దోశ కూడా ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట. అంటే దీని మీద ఆయిల్ వేసారు లేకపోతే ఏంటి? నెయ్యి వేసారు కదా, మీ ముందర ప్యాకెట్ కట్ చేసేసారు. అది దోశ వేసేటప్పుడు ఆయిల్ వేస్తాం. కానీ మీరు ఆయిల్ వేసినట్టు నాకు అనిపించట్లేదు. టోటల్ గా నెయ్యి వేసినట్టు అయితే 1983, 1984లో అయితే వెన్నె పూస పెట్టి ఎర్ర చట్నీ వేసి ఇస్తే అయిపోయి ఇంకా దోశ. అవునా? ఇప్పుడు కూడా ఈ దోశ ఇంత క్వాలిటీ అండ్ టేస్టీగా ఉంది. చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ ఏం పెడుతున్నారు నాకు? ఇడ్లీనా? ఓకే, నెయ్యి వేసి ఇస్తాను చూడండి. ఓకే, దోశ అయితే చాలా చాలా బాగుందండి. చాలా యమ్మీగా ఉంది. అండ్ ఇట్లా నోట్లో పెడితే అలా కరిగిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంది. ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది. అంటే నేను ఇప్పుడు టేస్ట్ చూసేసి మీకు చెప్పేస్తాను. సో ఇడ్లీ కూడా నా చేతిలో ఉందండి. ఇప్పుడు ఇది కూడా నేను టేస్ట్ చూసేస్తున్నాను. వేడి ఇడ్లీ మీద ఇలా నెయ్యి వేశారు. ఎన్ని రోజులు నేను ఇడ్లీ మా అమ్మ బాగా చేస్తుంది అనుకున్నాను. సో మా అమ్మకంటే కూడా 100 times మీ ఇడ్లీ బాగుందండి. దోశ ఎంత స్మూత్ ఉందో, ఎంత టేస్టీగా ఉందో, సో ఇడ్లీ కూడా అంతే టేస్టీగా ఉంది. నెయ్యి వేశారు కదా, సో తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి. 2 ఐటమ్స్ కూడా అద్దిరిపోయినాయి. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇన్ని సంవత్సరాల క్రితం చేసిన ఐటమ్స్ ఎలా ఉన్నాయి నాకు తెలియదు, కానీ ఇప్పుడు మీరు చేసినవి మాత్రం చాలా చాలా బాగున్నాయి. ఇంతసేపు మా కోసం టైం స్పెండ్ చేసినందుకు మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం తెలుసా? బాలయ్య బజ్జీల బండి దగ్గరికి. ఇదే లైన్ లో ఉందండి అది కూడా. సో వచ్చేసేయండి నాతో పాటు. నమస్కారం అండి. మీరే కదా బజ్జీల బాలయ్య గారు? ఎవరిని అడిగినా మీ పేరైతే ఇలాగే చెప్పేస్తున్నారండి. అసలు స్నాక్ ఐటమ్ ఏది బాగుంటుంది కర్నూలులో అంటే ఫస్ట్ మీ పేరే చెప్పారు. ఎందుకు మీ బజ్జీలు ఇంత ఫేమస్? క్వాలిటీ మెయింటెనెన్స్ మేడం. క్వాలిటీ మెయింటెనెన్స్ అంటే క్వాలిటీ మెయింటెనెన్స్ అంటే ఏం చేస్తారు? శనగబాయలు ఒరిజినల్ గా కొనాలి, డ్రై క్వాలిటీ కొనాలి, పట్టించి మేము వేస్తామండి. బయట కొనేది ఉండదు. అంటే బయట పట్టిన పిండ్లు వాటితో మాత్రం మీరు
మీరు మేము చెయ్యం. సో ఒరిజినల్ గా మీరే వాటిని పెసరబయలు కొనుక్కొని శనగబయలు కొనుక్కొని ప్రాసెస్ చేసుకొని పట్టించి మేము ఇక్కడ ప్రాసెస్ చేస్తాం. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఇది చేస్తున్నారు? 25 years మేడం, 25 ఏళ్ల నుంచి. 25 years నుంచి. అంటే సేమ్ క్వాలిటీ అన్ని సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారా? చేస్తున్నాం. మా గురుగారు ఉంటారు బాలయ్య గారు, అతను చనిపోయిన తర్వాత నేను తీసుకున్నాను అనమాట. మీరు తీసుకున్నారు? నేను తీసుకున్నా కాబట్టి అదే మెయింటెనెన్స్ చేస్తున్నాను. ఓకే, అసలు మీ పేరు ఏంటి? నా పేరు సురేష్. సో ఇన్ని సంవత్సరాల నుంచి ఒకే క్వాలిటీ మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం కదా? అవునండి, అంటే మేము ఇంట్లో ఒకటే మా మమ్మీ వాళ్ళంతా కలిసి చేస్తారు కాబట్టి ఒకటే చేయి ఉంటుంది. ఓకే, వేరే వాళ్ళతో రాదు, మరి క్వాలిటీ రాదనమాట. అవును, ప్రాసెస్ అట్లనే కంటిన్యూ చేసుకుంటూ వచ్చామన్నమాట. అంటే ఆయన ఉన్నప్పుడు ఒక క్వాలిటీ మెయింటైన్ చేశారు. ఓకే, అంటే మనం ఇప్పుడున్న జనరేషన్ లో ఇంత ఫాస్ట్ జనరేషన్ లో అతని కాడే వర్క్ చేశాను అనమాట. అతను చనిపోయాడు అనమాట. ఓకే, అతను చనిపోయినందుకు నేను వాళ్ళ ద్వారా నేను తీసుకున్నాను. వాళ్ళు మెయింటైన్ చేయలేకపోయారు. సో ఆయన పేరు తీయకుండా ఆయన దగ్గర మీరు నేర్చుకున్నారు కాబట్టి నా పేరు వస్తుంది అనమాట, సురేష్ అని. ఓకే, ఆ పేరు మాటలే కంటిన్యూ అయిపోతుంది. ఓకే, ఆయన పేరుకు తగ్గట్టుగానే ఆయన ఎలా చేసేవాళ్ళు మీరు అలాగే చేస్తున్నారు. అదే చెప్పారు నాకు, ఎవరిని అడిగినా స్నాక్ చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి అంటే నేను వెతుకుని వచ్చేసాను అనమాట. సో ఒకసారి అది ఎలా తయారు చేస్తారో నాకు చూపిస్తారా? ఫస్ట్ ఏం చూపిస్తున్నారండి? మసాలా బజ్జీ చూపిస్తాను. మసాలా బజ్జీనా? ఓకే, దీంట్లో ఆల్రెడీగా వాము, జీలకర్ర, ఉప్పుల పొడి ఉంటుంది అనమాట. ఓకే, దీని ప్రాసెస్ ఇది లోపల. ఓకే, తర్వాత మనం ఆనియన్ లో సన్నగా పుదీనా కరిగేసుకొని సన్నగా కొత్తిమీర కరిగేసుకుంటాం అనమాట. ఓకే, కట్ చేసుకొని దీన్ని ఫిక్స్ చేస్తాం. ఫుల్ గా పెట్టేస్తారా? ఫుల్ గా పెట్టేస్తాం. ఓకే, సో మిరపకాయలో వాము, జీలకర్ర, పప్పుల పొడి. ఓకే, అవి గ్రైండ్ చేసుకొని మనం దానిపైన ఫ్లిప్ చేస్తాం. ఇదేంటిదండి? ఇది పప్పుల పొడి అంటారు, చిట్ల పొడి అంటారు. మసాలా మేము తయారు చేస్తాం ఇంట్లో. మీరు స్పెషల్ గా తయారు చేస్తారా? ఓకే అండి. సో రెగ్యులర్ గా అంటే రోజుకి మీ దగ్గర ఎంతమంది కస్టమర్స్ వస్తారు? చాలా మంది వస్తారండి, చెప్పలేము. నేను గుర్తు మనకి కస్టమర్ బిజినెస్ లో ఉంటాం కాబట్టి అవన్నీ గుర్తుండవా? దీనిపైన నిమ్మకాయ పిండి వేసుకో. నిమ్మకాయ పిండాలా? ఓకే, టేస్ట్ మేడం. తప్పకుండా. బాలయ్య గారి బజ్జీలు రెడీ అయిపోయినాయండి, అది కూడా సురేష్ గారి చేతులతో. నేను టేస్ట్ చూసేస్తున్నాను. చాలా బాగుందండి. థ్యాంక్ యూ మేడం. కారం లేదు? కారం ఉండదు మేడం. పచ్చిమిరపకాయ పెట్టారు కదా, కారం ఉంటుందేమో అనుకున్నాను. ప్రాసెస్ ఉంటాయి కదండి, జీలకర్ర, వాము, అవి చిన్నపిల్లలు కూడా తినొచ్చు అనమాట. అస్సలు కారం లేదండి, చాలా బాగుంటుంది. చాలా పుల్లగా. ఇది చిన్నగా కట్ చేశారు కదా ఆనియన్స్, అవి కూడా సో అంత ఘాట్ అనిపించట్లేదు. చాలా టేస్టీగా ఉంది, చాలా 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 బాగుందండి. థ్యాంక్ యూ మేడం. అసలు ఈ బజ్జీలు ఎందుకు ఇంత ఫేమస్ అయినాయి నాకు ఇప్పుడు అర్థమైందండి. తింటుంటే కారం లేదు, మంచిగా ఉంది, జీలకర్ర, వాము ఫ్లేవర్ తెలుస్తుంది. అండ్ నిమ్మకాయ పిండారు కదండి, అసలు బజ్జీ కూడా రెగ్యులర్ గా తినే బజ్జీ రాలేదు. చాలా ఎమ్మీగా ఉందన్నమాట. చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఇవేంటివి? ఇది కట్ మిర్చి అంటారు మేడం, చాలా ఫేమస్. అంటే ఇవి ఎలా తయారు చేస్తారు? ఇది మామూలుగా మిర్చి కట్ చేసుకొని మా ఆయిల్లో బాయిల్ చేస్తాం. ఓకే, బాయిల్ చేసేసి ఫ్రై చేసి దీనికి ఇది ఒక టేస్ట్. ఓకే, సో మన దగ్గర స్పెషల్ ఐటమ్స్ ఏంటి? పొటాటో కట్ మిర్చి చాలా ఫేమస్ ఈ బండిలో. ఈ రెండు బాగా ఫేమస్? చాలా ఫేమస్, అంటే ఆలు కూడా చాలా ఫేమస్. పొటాటో. ఓకే, సో దీంట్లో కూడా నిమ్మకాయ పిండేస్తాం. అంటే పిండుకోవచ్చు, పిండుకోకపోవచ్చు అనమాట. కొందరు తింటారు, కొందరు ఇష్టాన్ని బట్టి. కట్ మిర్చి మేడం. కట్ మిర్చి. సో బజ్జీ టేస్ట్ చేసేసానండి, చాలా బాగుంది. ఇప్పుడు నేను కట్ మిర్చి ట్రై చేయబోతున్నాను అనమాట. నేను ఇప్పటిదాకా నా లైఫ్ లో నేను ఇలాంటి ఐటమ్ తినలేదండి. థ్యాంక్ యూ మేడం. ఇది కూడా చాలా బాగుందండి. నేను బజ్జీ బాగుంటుంది అనుకున్నా, బట్ కట్ మిర్చి అయితే ఇంకా ఇంకా చాలా 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 బాగుంది. రెండు ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇంకా మీ దగ్గర స్పెషల్ ఏంటి? పొటాటో మేడం. అది కూడా తింటానండి, ఎందుకంటే ఐటమ్స్ అన్ని బాగున్నాయి. సో నేను టేస్ట్ చేసేయాలనుకుంటున్నాను. ఇది మసాలా వడ మేడం.
ఇది మసాలా వడ. చాలా బాగుంటుంది ఇది కూడా. ఓకే, 2 ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి. సో నేను ఇప్పుడు ఇది కూడా టేస్ట్ చేసేస్తున్నాను అనమాట. అసలు ఏ ఐటమ్ కా ఐటమ్ డిఫరెంట్ మేడం, డిఫరెంట్. ఏ ఐటమ్ ఐటమ్ డిఫరెంట్ అంటే ఒకే టేస్ట్ అనిపించాలి అనమాట. ఏ ఐటమ్ కి ఆ ఐటమ్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ తినాలనుకునే వాళ్ళు నాకు తెలిసి అన్ని ఐటమ్స్ ట్రై చేస్తాను. అసలు ఈ ఐటమ్ చాలా బాగుంది. నిజంగా కర్నూలు వాళ్ళు అదృష్టవంతులండి, నేను నిజంగా చెప్తున్నాను కదా. మాకు ఎక్కడ తిందామంటే ఇంత మంచి ఫుడ్ దొరకనే దొరకదు. అందులో ఇన్ని వెరైటీస్, అన్ని బాగున్న ఐటమ్స్ ఒకే దగ్గర దొరుకుతున్నాయి. మీరు నిజంగా బ్లెస్డ్. నెక్స్ట్ అండి పొటాటో మేడం. పొటాటో పొటాటో చాలా మంది చాలా ఇష్టపడతారు అక్కడ. అవును, నాకు పొటాటో అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టపడతారు, చాలా ఫేమస్ అన్నమాట. ఇది పొటాటో మేడం. ఇది పొటాటో ఏమంటారు దీన్ని? ఆలు బొండా అంటారు. ఆలు బోండా అంటారు. ఆలు బోండాని ఇప్పుడు నేను టేస్ట్ చేసేపోతున్నాను. అసలు ఏ తింటున్నా కానీ అది చాలా బాగుంటుంది. నాకు అన్ని బాగుంటున్నాయి. ఏ ఐటమ్ గురించి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సూపర్ అంటే సూపర్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకేంటి? వంకాయ మేడం. వంకాయ. సో ఇది గుత్తి వంకాయ అండి? గుత్తి వంకాయ అంటారు మేడం. ఓకే, దీనికి ఓన్లీ ఎల్లిపాయ కారం అనమాట. వెల్లుల్లిపాయ కారం ఎల్లిపాయ కారం మాత్రమే, దీంట్లో ఏమి ఉండవు. ఓకే, అంటే వంకాయని కట్ చేసి వాటర్ బాయిల్ చేస్తాం. వాటర్ లో బాయిల్ చేస్తాం. ఓకే, వాటర్ లో బాయిల్ చేసేసి వెల్లుల్లిపాయ కారం పెట్టేసి సేమ్ బజ్జీ ప్రాసెస్ లో లాగే ముంచేసేస్తారా? ఓకే, ఫేమస్ వంకాయ మేడం ఇది. ఓకే, ఇప్పుడు నేను వంకాయ బజ్జీని కూడా టేస్ట్ చేసేపోతున్నాను. నేను వెళ్ళిపోతున్నానండి. మేడం ఏంటండి తింటుంటే ఇంకా నాకు అన్ని తినాలనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవన్నీ తింటే నేను ఖచ్చితంగా లావ్ అయిపోతాను. నిజంగా అంత బాగున్నాయండి. వంకాయ బజ్జీ కూడా చాలా బాగుందండి. సో వెల్లుల్లిపాయ కారం అన్నారు కదా, అది కూడా ఎక్కువ కారంగా ఎందుకు లేదు? అంటే ఎక్కువ చాలా మంది తినారనమాట. మాకు కావాలంటే మళ్ళీ దాన్ని ప్రాసెస్ పెట్టేస్తాం. తింటా అన్న వాళ్ళకి పే చేస్తాం. అవునా? కారం ఎక్కువ ఉందంటే తినలేదు. నేను కారం ఎక్కువ తినలేను. లో స్పైసీ తింటాను అనమాట. సో నాకు చిన్నపిల్లలు అంటే మామూలుగా బజ్జీస్ అవంటే మనం చిన్నపిల్లలకి ఎక్కువగా పెట్టాం, ఎందుకంటే ఎక్కువ స్పైసీగా ఉంటుంది, వాళ్ళు తినలేరని. బట్ ఇవి మాత్రం అసలు స్పైసీగా లేవు. ఒకవేళ మీకు ఆప్షనల్ గా స్పైసీగా కావాలనుకుంటే మాత్రం అలా కూడా తయారు చేసి ఇస్తారంట. సో చూడండి, మనకి ఎలా కావాలంటే అలా తయారు చేసి ఇస్తున్నారు. ఇంతకంటే మంచి బండి మనకి ఎక్కడుంటుంది కర్నూలులో? సో మీరు కనుక కర్నూలు వస్తే ఖచ్చితంగా బజ్జీల బాలయ్య గారి షాప్కి వచ్చి సురేష్ గారు చేసిన ఈ వంటలన్నీ టేస్ట్ చూసేసేయండి. మీరు నాలాగా హ్యాపీగా ఫీల్ అయిపోండి. చూస్తున్నాను క్రౌడ్ ఇందాక నుంచి, మీరు వెళ్తే మేము తింటామని వెయిట్ చేస్తున్నారనమాట. బట్ అయినా నా కోసం ఇంత టైం స్పెండ్ చేశారండి. చాలా 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 థ్యాంక్స్ అండి మీకు. చూసారు కదండి బజ్జీ బాలయ్య గారిది ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. మరొకసారి చెప్పేస్తున్నా, ఖచ్చితంగా మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇప్పుడు ఇంకెక్కడికి వెళ్తున్నాం అనుకున్నారు? సోడాయి షాప్కి వెళ్ళిపోతారు రండి. నమస్కారం అండి, మీ పేరు? వెంకటేశ్వరరావు గారు. ఓకే అండి, ఇక్కడ సోడా ఫేమస్ అని నేను విన్నాను. సో ఏం సోడాలు ఫేమస్ మీ దగ్గర? దీంట్లో షర్బత్ అని వస్తుందండి, నన్నారి అని. సుగంధ రూట్స్ తో తయారు చేస్తారు అది. ఓకే, ఆ రూట్స్ తో మనము బాగా నానబెట్టి దాన్ని ఉడికిస్తాం అనమాట. ఉడికి షుగర్ యాడ్ చేసి చేస్తాము. యాక్చువల్ గా ఆయుర్వేదిక్ డ్రింక్ అది. అది తాగడం వల్ల హెల్త్ లో బాడీ హీట్ తగ్గుతుందండి. ఓకే అండి, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి ఇక్కడ? మేము ఇక్కడ 27 years నుండి ఉన్నామండి. మా ఈశ్వరరావు గారు చేస్తున్నారండి ఫస్ట్. ఇది 60 years నుండి ఉంది ఫర్మ్ ఇది. మా గ్రాండ్ ఫాదర్ ముందు సోడా ఇక్కడ మా కర్నూలులో స్టార్ట్ చేసినది మా వాళ్ళే అనమాట. అక్కడ నుండి మా జనరేషన్ మా ఫాదర్ చేస్తున్నారు. మా ఫాదర్ గారు నుండి మేము చేస్తున్నాము ఇదే బిజినెస్. అక్కడ 60 years ఉంది. నేను ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేసి 27 years అయింది. 27 years అయింది. ఓహో, అందుకనే దీని ఈశ్వర్ సోడా. మా గ్రాండ్ ఫాదర్ పేరు ఈశ్వరరావు అండి. ఆయన పేరు మీద ఈశ్వర్ సోడా అని కంటిన్యూ చేస్తున్నారండి. ఓకే, ఆయన పేరుతో ఇది ఇంకా అలా కంటిన్యూ అయిపోయింది. ఓకే 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 అండి, నేను మీ సోడాని టేస్ట్ చూడాలనుకుంటున్నాను. నా కోసం ఒక సోడా చేసి పెడతారా? ఓకే అండి. ఓకే.
ఇప్పుడు నాకు ఏ సోడా చేయబోతున్నారు మీరు? నన్నారి అండి. నన్నారి. ఓకే, దానికి కావాల్సినవి ఏంటో చూపిస్తారా? అవును, హాఫ్ కట్ చేసిన నిమ్మకాయ ఒకటి. నిమ్మకాయ. ఓకే అండి. సో ఇప్పుడు నా కోసం వెంకటేశ్వరరావు గారు నన్నారి తయారు చేయబోతున్నారు. ఫస్ట్ ఒక హాఫ్ చెక్క లెమన్ వేసుకుంటున్నాం అంట దీంట్లో. ఓకే, మేము నన్నారి ప్రిపేర్ చేసుకుంటాం ఇంటికాడనే. అంటే దీన్ని ఎలా తయారు చేస్తారండి? అదే నన్నారి వేర్లు వస్తాయండి, సుగంధ రూట్స్ అని. ఆ సుగంధ రూట్స్ మనము నానబెట్టాము అన్నమాట. 1 నైట్ అంతా నానబెట్టాము. నానబెట్టినాక నన్నారి రూట్స్ అని తీసుకొచ్చి బాయిల్ చేస్తాం. బాయిల్ చేయాలి. బాయిల్ చేసినాక తర్వాత షుగర్ యాడ్ చేసి దాన్ని బాగా మరిగిస్తాము. మరిగించినాక నన్నారి ఫ్లేవర్ ఇట్లా వస్తుంది. ఓకే ఓకే ఓకే, ఈ కలర్ లో ఉంటుంది అది. ఓకే, 30 ml వరకు మనం నన్నారి వేసుకుంటామండి. 30 ml వేస్తాము. ఓకే, ఇది మనము దీంట్లో సోడా యాడ్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు దాంట్లో సోడా యాడ్ చేస్తాం. ఓకే అండి, ఇది సోడా మౌంటైన్ అండి. దీంట్లో మొత్తం సోడా కూలింగ్, గ్యాస్, వాటర్ మిక్స్ అయి వస్తుందండి. ఓకే, యాక్చువల్లీ ఇది ఆయుర్వేదిక్ డ్రింక్ అండి. ఆయుర్వేదిక్ డ్రింక్ ఇది. సో నేను ఇప్పుడు ఈశ్వరరావు గారి సోడాని ట్రై చేసేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంది. అసలు ఎక్కడ కూడా అంటే ఘాటుగా, అంటే సోడా వేశారు కదా, సో ఘాటుగా ఏదైనా ఉంటుందేమో, అంటే ఏవో వేర్లు అవి అన్నారు కదా, సో ఎలా ఉంటుందో అనుకున్నా. చాలా కమ్మగా ఉంది, తాగుతుంటే కూడా చాలా స్మూత్ గా ఉంది అనమాట. చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ సోడాని మా కోసం ఇంత ఓపిక చేసి చూపించినందుకు. ఇంకా 20 సంవత్సరాలు కాకుండా ఇంకొక 100 years మీరు ఇలాగే అందరికీ సోడాని అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి మా ఊరు రుచుల్లోని 3 ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. మీరు కనుక కర్నూలు వస్తే ఈ 3 ఐటమ్స్ ని ట్రై చేయండి, ఖచ్చితంగా బాగున్నాయి అంటారు. ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త రుచులతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్. ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/ETV అభిరుచి లేదా www.twitter.com/ETV అభిరుచిలో ఫాలో చేయొచ్చు.